హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం ప్రభాస్ గారికి సంబంధించి రాబోయే పాన్ ఇండియన్ మూవీస్ ఏంటో ఈ రోజు ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ అయితే కొట్టేసేయండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ప్రస్తుతానికి మన ప్రభాస్ అన్న వచ్చేసి డైరెక్టర్ మారుతి గారితో రాజ్యసభ అనే మూవీని అయితే తీయబోతున్నారు అనమాట. అండ్ ఈ విషయం మీకు అందరికీ తెలిసిందే. అండ్ ఈ మూవీకి సంబంధించి ట్రైలర్ టీజర్ని అయితే మూవీ టీం వదిలారు. అండ్ ఈ మూవీ కంప్లీట్ అయిన వెంటనే ప్రభాస్ అన్న గారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారితో మూవీని అయితే తీయబోతున్నారు. ఇక ఈ మూవీలో మనకు హీరోయిన్ గా ట్రిప్టీ దిమిరి నటిస్తుంది అనమాట. ఈ పేరు మీకు కొత్తగా అయిండొచ్చు, కానీ మనకి పాప యానిమల్ మూవీలో అయితే కనిపిస్తుంది అనమాట. ఆమె ఎవరో కాదు, జోయా పాప. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ మరియు ప్రభాస్ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చే స్పిరిట్ మూవీ కోసం నేనైతే చాలా అంటే చాలా ఎదురు చూస్తున్నాను. వన్స్ ఈ స్పిరిట్ మూవీ రిలీజ్ అవ్వగానే బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుంది అనమాట. సో మరి మీరెంత మంది ఈ స్పిరిట్ మూవీ కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇకపోతే రీసెంట్ గా ప్రభాస్ గారికి సంబంధించి ఫౌజీ మూవీ నుంచి ఒక లుక్ అయితే లీక్ అయింది అనమాట. అండ్ ఈ లుక్ లో ప్రభాస్ గారు ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిగా అయితే కనిపిస్తున్నారు. అండ్ ఈ లుక్ చూస్తుంటే నాకైతే వింటేజ్ ప్రభాస్ అయితే గుర్తుకొస్తున్నాడు అనమాట. ఒక డార్లింగ్ లో గానీ, ఒక మిర్చిలో గానీ మనకు ప్రభాస్ ఎలా ఉన్నాడో ఈ లుక్ లో అలా ఉన్నాడు అనమాట. సో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇక ఈ మూవీకి సంబంధించినటువంటి షూటింగ్ కూడా శరవేగంగానే జరుగుతుంది. ఇక ఈ ఫౌజీ మూవీ కంప్లీట్ అయిన వెంటనే మన ప్రభాస్ అన్న గారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారితో కలిసి సలార్ పార్ట్ 2 మూవీని అయితే తీయబోతున్నారు అనమాట. అండ్ దీనికి సంబంధించి ఇంత ముందుకే కొన్ని పిక్స్ అయితే లీక్ అయ్యాయి అనమాట. అవి కూడా టన్నెల్ పిక్స్. టన్నెల్ లో ఒక ఫైట్ సీన్ అయితే షూటింగ్ చేశారనమాట మన ప్రశాంత్ నీల్ గారు. సో సలార్ పార్ట్ 1 మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అది మీకు అందరికి తెలుసు. సో ఆడియన్స్ ఈ సలార్ పార్ట్ 1 కి మించి ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. సో మన ప్రశాంత్ నీల్ గారు సలార్ పార్ట్ 2 ని ఏ రేంజ్ లో తీస్తారో మీ ఊహకే వదిలేస్తున్నాను. సో ప్రస్తుతానికి మన నీలమామ వచ్చేసి టైగర్ తో బిజీగా ఉన్నాడు అనమాట. అండ్ ఈ ఎన్టీఆర్ 31 షూటింగ్ కూడా జరుగుతుంది. రీసెంట్ గా ఈ ఎన్టీఆర్ 31 షూటింగ్ వచ్చేసి రామోజీ ఫిలిం సిటీలో అయితే జరిగిందనమాట. సో ఈ ఎన్టీఆర్ 31 మూవీ కంప్లీట్ అయిన వెంటనే మన నీలమామ వచ్చేసి సలార్ పార్ట్ 2 షూటింగ్ అయితే తీస్తాడనమాట. ఆల్రెడీ సలార్ పార్ట్ 2 కి సంబంధించి షూటింగ్ కూడా సగం కంప్లీట్ అయింది. సో మరి మీరెంత మంది ఈ సలార్ పార్ట్ 2 మూవీ కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే ఈ సలార్ పార్ట్ 2 మూవీ కోసం 1000 కలతో ఎదురు చూస్తున్నాను. సో ఇక ఫైనల్ గా ప్రభాస్ గారు ఈ సలార్ పార్ట్ 2 మూవీ కంప్లీట్ అయిన వెంటనే డైరెక్టర్ నాగాశ్విన్ గారితో కలిసి ఈ కల్కి పార్ట్ 2 మూవీని అయితే తీయబోతున్నారు అనమాట. సో మనం ఆల్రెడీ చూసామన్నమాట, ప్రభాస్ గారు ఆ కర్ణుడి పాత్రలో ఏ రేంజ్ లో మెడిపోయి నటించాడో. నాకైతే ఆ కర్ణుడి క్యారెక్టర్ అయితే చాలా అంటే చాలా ఫేవరెట్ అనమాట. అలాంటిది ప్రభాస్ గారు ఆ కర్ణుడి క్యారెక్టర్ లో నటించడం అనేది నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ఇదన్నమాట ప్రభాస్ గారికి సంబంధించి రాబోయే అప్కమింగ్ పాన్ ఇండియన్ మూవీస్ లిస్ట్. సో మరి మీరు ఎంతమంది ఈ మూవీల కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.